ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ నేతల అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. వైసీపీలో ఎప్పుడు ఏ నేత అరెస్ట్ అవుతారు అన్నది చెప్పలేని పరిస్థితి. ఈ వ్యవహారం మొత్తం చట్టం కోర్టు పరిధిలోనిది. ఇందులో తప్పు ఎవరిది అన్నది తేల్చగలిగేది న్యాయస్థానాలే. కానీ ప్రజా కోర్టులో మాత్రం లెక్కలు వేరుగా ఉంటాయన్నది ఇప్పటి వరకు మనకు కనిపిస్తూ వచ్చిన లెక్క. ఈ అరెస్ట్లతో వైసీపీ లాభమా నష్టమా, టీడీపీ ప్రభుత్వానికి ఈ వ్యవహారం మేలు చేస్తుందా లేక నష్టం చేకూర్చుతుందా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే ఈ అరెస్ట్ల పర్వంతో వైసీపీలో మాత్రం కసి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కసి అన్నది పార్టీ నేతలు, కార్యకర్తలలో బలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అరెస్టులు, నమోదవుతున్న కేసులు వైసీపీలో కాకరేపుతున్నాయి. వైసీపీ నేతలు ఒక కేసు నుంచి బయటకు రాగానే మరో కేసు నమోదవుతోంది. అంతేకాదు ఒక కేసులో ఊరాట దక్కిందని అనుకునే లోగానే మరో కేసు నమోదవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న అరెస్టు, నమోదవుతున్న కేసులు వైసీపీలో కాకరేపుతున్నాయి. ఇవి పూర్తిగా చట్టం పరిధిలోని, కోర్టు పరిధిలోని వ్యవహారాలు. వీటిపై ఎలాంటి తీర్పు ఇచ్చినా అది చట్టపరంగా నేరమే. కాబట్టి న్యాయపరమైన అంశాల జోలికి వెళ్లకుండా ప్రజలలో ఎలాంటి ఆలోచన నెలకొంది అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానిపై ఖచ్చితంగా ప్రజలకు ఓ ఆలోచన ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రజలు ఆలోచించడమే కాదు, కొన్ని ఘటనలపై సానుభూతి కూడా వ్యక్తం చేస్తుంటారు ఎన్నికల్లో ఓటింగ్ రూపంలో. ఇప్పుడు ఇదే తరహా చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు ఏ పార్టీకి మేలు చేస్తుంది, ఏ పార్టీకి నష్టం చేకూర్చుతుందన్నది ఇప్పుడు సాగుతున్న చర్చ. ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో అప్పటి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ సహా చంద్రబాబును అరెస్టు చేసిన తీరు తెలిసిందే. ఇప్పుడు కూటమి నాయకులు కూడా అదే పంథాను పాటిస్తున్నారు. దీంతో పార్టీల మధ్య విభజన రేఖలు మరింత పెరుగుతున్నాయి. అంటే కూటమి నాయకులు, పార్టీలు ఎలా ఉన్నా వైసీపీలో మాత్రం ఈ అరెస్ట్లపై తీవ్రస్థాయిలో నాయకులు రగులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇది ఏమేరకు కసిని పెంచుతుంది, ఏమేరకు వచ్చే ఎన్నికల్లో బలమైన పాత్రను పోషించేలా నాయకులను కదిలిస్తుంది అనేది ఓ ప్రశ్న. సాధారణంగా టీడీపీ నాయకులను గతంలో అరెస్టు చేసినప్పుడు వారి నియోజకవర్గాల్లో కసి పెరిగింది. అందుకే నాయకులు అరెస్టైన నియోజకవర్గాల్లో వారే గెలిచారు. కూటమి ప్రభావం ఉన్నా లేకపోయినా నారాయణ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర సహా అందరూ విజయం దక్కించుకున్నారు. దీనికి కారణం తమ నాయకులను అరెస్టు చేశారన్న కసి కార్యకర్తల్లోనూ, కేడర్లోనూ పెరిగింది. దీనికి తోడు ప్రజల్లో సానుభూతి వచ్చింది. అయితే ఇప్పుడు అదే తరహాలో సింపతిని గెయిన్ చేసేందుకు, కార్యకర్తల్లో కసి పెంచేందుకు వైసీపీ కూడా ప్రయత్నిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ ఇదే విషయంపై పార్టీ నాయకులతో చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న అరెస్టులు, కేసుల విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, ముఖ్యంగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని ఆయన ఆదేశించారు. దీని ప్రకారం వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై రోడెక్కితే మాత్రం పరిస్థితులు ఆ పార్టీకి కాస్త కలిసొచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్క ఈ అరెస్ట్లతో సానుభూతిని పెంచుకోవడంలో వైసీపీ ఏ మేర సఫలమవుతుందన్నది వేచి చూడాల్సిందే. మరి మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి. మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.